మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11గా ఉన్నది, వ్యయం 2గా ఉన్నది, రాజపూజ్యత 3గా ఉన్నది, అవమానం 1గా ఉన్నది. ఈ మీనరాశి వారికి గురువు 3వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. ఈ మీనరాశిలో ఉండేవారి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి ఉంటుంది. శని 1వ స్థానంలో కొంత అశుభాన్ని కలిగిస్తున్నాడు. 1వ స్థానంలో ఉండడం వలన మానసిక ఆందోళన ఏర్పడుతుంది. రాహు 1లో మరలా శుభాన్ని కలిగిస్తున్నాడు. విదేశీ యానం వరిస్తుంది, అనుకోనటువంటి లాభాలు వరిస్తాయి. ముఖ్యులను కలిస్తే పనులు పూర్తవుతాయని భావిస్తారు. ఆ ముఖ్యులనే మీరు కలుస్తారు. ఆ ముఖ్యులు మీరు వాళ్ళని కలవాలి అనుకుంటే వాళ్ళే మీకు ఎదురుపడేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాహు మీకు శుభ ఫలితాలను తెచ్చిపెట్టాడు. కేతు 7వ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. నేనే ఇంత పని చేశానా అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు. అంత పెద్ద మహాకావ్యం రాసినటువంటి వ్యాసుడు 18 పురాణాలు రాసి మరి అమ్మో ఇంత సాహసం చేశానా, సరస్వతి ఆవహించిందా అని అనుకుంటాడు. ఆ విధంగా ఈ కేతు మీకు 7వ ఇంట్లో ఆ విధంగా సహకారం చేస్తుంది. నూతన కార్యక్రమాలను పూర్తి చేయించడం కానివ్వండి, అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగించడం, వ్యాపారాలస్తులు అన్నింటా లాభాల్లోనే రాణిస్తారు. అలాగే ఆత్మీయులంతా కూడాను మీకు సహకరిస్తారు. బంధువులు మిత్రులు అందరూ మీకు తోడవుతారు. అందరి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. ఆకస్మికమైనటువంటి ధన వస్తు లాభాలు ఉంటాయి. ఈ మీనరాశి వారికి అన్నింటా లాభాలే ఉన్నాయి. కాబట్టి అభిషేకంతో తబ్బిపోయి వాచిపోయి వరాలు ఇచ్చేటువంటి వాడు బోళా శంకరుడు ఒక్కడే అని మీరు ఈ ఒక్క విషయాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ యొక్క సీక్రెట్ మీరు తెలుసుకున్నట్లయితే, ఈ మంత్రాన్ని కనుక మరి పఠించినట్లయితే అన్నింటా విజయమే వరిస్తుంది. ఈ మీనరాశి వారికి అభిషేకం చేస్తూ అందరిలో సందేహాలు ఉంటాయి, శివలింగం ఉండొచ్చా అని చెప్పి. ఒక అంగుళం కానివ్వండి, అంగుళన్నర కానివ్వండి, 2 అంగుళాల వరకు కూడా ప్రతి ఇంట్లో శివలింగం ఉండవచ్చు. ఈ మీనరాశి వారు మాత్రం ఈ విశ్వావసునామ సంవత్సరంలో తప్పకుండా శివలింగాన్ని అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అభిషేక సందర్భంలో ఈ మంత్రాన్ని పఠించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాఘ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం శనిగ్రహాదిదేవతాం భోళాశంకరం మహారుద్రం జలైరభిషించయామి అని చెప్పి మీరు అభిషేకాలు చేసుకోండి. తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి. కష్టే ఫలి, మనం కష్టపడకుండా ఏ ఫలితం రాదు అని ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం బాగా గుర్తిస్తారు. సోమర్తనాన్ని వదులుకుంటారు. అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా చకచకా ఈ సంవత్సరం మీరు పెండింగ్లో ఉండేటువంటి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పరీక్షలన్నీ రాస్తారు, విజయాన్ని వరిస్తాయి. మరి ఇంకా ఈ మీనరాశిలో ఉండేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా కష్టే ఫలి అన్నటువంటి విధంగా ఫలితాన్ని పొందుతారు. విజయాలు మిమ్మల్ని వరిస్తాయి.